ఇప్పుడు అందరి ఫోకస్ జడ్జ్మెంట్ డే పైనే. జూన్ 4న జరగబోయే కౌంటింగ్ నేపథ్యంలో సర్వత్రా రాజకీయ చర్చోపచర్చలు హాట్గా నడుస్తున్నాయి. ఎవరి అంచనాలు వారివి, ఎవరి లెక్కలు వారివి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు, అధికారం దక్కేది ఎవరికి, కీలక నియోజకవర్గాల్లో గెలుపు ఎవరిని వరించబోతోంది, జైన్ కిల్లర్స్ ఎవరు, ఎవరి మెజారిటీ ఎంత, ఇలాంటి ప్రశ్నలతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణం హోరెత్తుతోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రభుత్వ సానుకూల ఓటు సునామీలా వెల్లువెత్తింది. సుపరిపాలన అందిస్తున్న ప్రజల ముఖ్యమంత్రికి అన్ని వర్గాల ప్రజల మద్దతు అపారంగా లభించింది. అసెంబ్లీతో పాటు లోక్సభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో ఓటు వేయటానికి ప్రజలందరూ చూపిన ఉత్సాహం, కనబర్చిన చైతన్యం సర్కారు పాజిటివ్ ఓటుకు నిదర్శనంగా నిలుస్తుందనే విశ్లేషణలు సర్వత్రా వెలువడుతున్నాయి. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ప్రజలు మండే ఎండల్లో కూడా క్యూలలో నిలబడి మరీ ఓటెత్తారు. అర్ధరాత్రి దాటి మరీ క్యూలో నిలుచుని ఓటు చైతన్యాన్ని ఘనంగా చాటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇలా లక్షలాది మంది ప్రజల సమక్షంలో 151 అసెంబ్లీ, 22 లోక్సభ స్థానాల్లో సాధించిన అఖండ విజయమే ఆలంబనగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్క్ పాలన ప్రారంభమైంది. మేనిఫెస్టోను కళ్ల ముందు ఉంచుకొని అందులో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేశారు. అధికారంలోకి రాగానే తాను ముఖ్యమంత్రిని కాదని, ప్రజల సేవకుణ్ణి మాత్రమే అని ప్రత్యేకంగా చాటి చెప్పి పాలనా పగ్గాలు చేపట్టిన జగన్ ఒక్కొక్కటిగా తాను చెప్పిన పథకాలన్నింటినీ అమలు చేస్తూ వచ్చారు. ప్రతి పథకాన్ని ప్రత్యేకంగా సమీక్ష చేసి ఉన్నతాధికారుల సూచనలు, సలహాలు తీసుకుని, ప్రజాప్రతినిధుల ఆలోచనలు తెలుసుకుని, ప్రజలకు ఏం కావాలో అనే గ్రౌండ్ రియాలిటీని పరిగణలోకి తీసుకుని అమలు చేశారు. దాంతో ఆయా పథకాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి, ప్రజల మనసు గెలుచుకున్నాయి, కనీవిని ఎరగని రీతిలో వారి ఆదరణ పొందాయి. ఈ 5 ఏళ్లలో 2 సంవత్సరాల పాటు కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డప్పటికీ అంతటి సంక్షోభంలో కూడా ఎక్కడా సంక్షేమ అభివృద్ధి జగన్నాథ రథచక్రాలు ఆగిపోలేదు. తర్వాత మాకు కరోనా వచ్చిన టైంలో కూడా మేము గీతం హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మాకు రూపాయి ఖర్చు లేకుండా మొత్తం మా ఫ్యామిలీలో 3కి కరోనా వచ్చింది. మా కుటుంబంలో రూపాయి కూడా మాకేం ఖర్చు కాకుండా మొత్తం వైద్య ఖర్చులన్నీ కూడా గవర్నమెంటే భరించింది. కోవిడ్ మహమ్మారి కారణంగా రాష్ట్ర సొంత ఆదాయం, అటు కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రావాల్సిన ఆదాయం తగ్గినప్పటికీ మేనిఫెస్టోలో చెప్పినవన్నీ నెరవేర్చారు. దేశానికి ఆదర్శంగా నిలిచారని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. కోవిడ్ వచ్చినప్పుడు 2 సంవత్సరాలు ఏ రాష్ట్రం కూడా సరి అయిన మనం ఆదుకోలేదు ప్రజలని. 100 కిలోమీటర్లు నడిచిపోయి ఎంతో మంది ఆకలి దప్పులకు చనిపోయినారు. అటువంటిది ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ని ట్రాకిల్ చేసినట్లు ఏ రాష్ట్రం కూడా ట్రాకిల్ చేయలేదు. 2014 నుంచి 2019 వరకు కొనసాగిన 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో, 2019 నుంచి మొదలైన వైఎస్ జగన్ పాలనలో ప్రతి ఏడాది దాదాపుగా బడ్జెట్ల మొత్తాలు ఒక్కటే. చంద్రబాబు హయాంలో సంక్షేమం లేదు, అభివృద్ధి అంతకన్నా లేదు. బాబు పాలనకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టించారు సీఎం వైఎస్ జగన్. బాబు హయాంలో దోచుకో పంచుకో పాలసీ విధానం యథేచ్ఛగా అమలయ్యేది. జగన్ ప్రభుత్వంలో మాత్రం ప్రజల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు చేరాయి. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ హయాంలో ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా వారి ఖాతాల్లోకే నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల బడ్జెట్లో సామాజిక, ఆర్థిక, సాధారణ సేవలకు గత చంద్రబాబు హయాం కన్నా భారీగా వ్యయం చేశారు. తద్వారా విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, అభివృద్ధి రంగాలకు రికార్డు స్థాయిలో నిధులు వెచ్చించారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమం అందిస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టారు. చంద్రబాబు విజనరీ అని, అనుభవం ఉందని రామోజీతో పాటు ఎల్లో మీడియా పెద్ద మనుషులు జాకీలు పెట్టి లేపుతూ ఉంటారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ 5 ఏళ్ల పాటు సాగించిన పాలనను కాస్త పరిశీలిస్తే బాబు బండారం మొత్తం బయటపడుతుంది.
ప్రభుత్వ ఆసుపత్రులు, స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచన గాని, పోర్టులు, ఎయిర్పోర్ట్లు నిర్మించాలనే ఆలోచన గాని, ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేయాలనే ఆలోచన గాని, గ్రామాల్లో రైతులతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచన గాని చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో చేయలేదు. అంతేకాదు, పొత్తు పెట్టుకున్న పార్టీలతో కలిసి ప్రచారం చేసుకున్న ఉమ్మడి మేనిఫెస్టోను కూడా బుట్టదాఖలు చేశారు. చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి పంపించాడు. ఇదే పాంఫ్లెట్. ఇందులో చెప్పినటివి ఆయన సంతకం పెట్టి స్వయంగా 2014లో మీ ఇంటికి పంపించి 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేసిన తర్వాత ఇందులో కనీసం ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఒక్కటన్నా జరిగిందా? మరి ఇలాంటి వాళ్ళని నమ్ముతారా అన్నా? గట్టిగా 2 చేతులు పైకెత్తాలి ఈసారి మాత్రం. ఇలా 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 ఇలా. ఒక పక్క పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తూనే మరోపక్క గ్రామాల్లో, వార్డుల్లో ప్రజలకు వారి ముంగిటే ప్రభుత్వ సేవలు అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఏర్పాటు చేశారు వైఎస్ జగన్. రైతుల కోసం ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామాలు, వార్డుల్లో విలేజ్, పట్టణ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేశారు. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేశారు. అనుభవం గల వాడినని చెప్పుకునే చంద్రబాబుకు ఇవన్నీ చేయాలనే ఆలోచన కూడా రాలేదు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ రంగంలో ఒకేసారి 8,480 కోట్ల వ్యయంతో 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. ఇందులో 5 మెడికల్ కాలేజీలు ఇప్పటికే ప్రారంభం కాగా మిగతావి ప్రారంభమయ్యే దశలో ఉన్నాయి. ఇలా అభివృద్ధి చేయొచ్చనే ఆలోచనను కలలో కూడా చేయలేదు చంద్రబాబు. అయినా ఆయన్ను డెవలప్మెంట్ కింగ్ అంటూ ఎల్లో మీడియా వెనకేసుకు రావటాన్ని ప్రజలు గ్రహించారు. అందుకే వారు చంద్రబాబుకు శాశ్వతంగా గుడ్ బై చెబుతూ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏర్పడిన పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయని పని చేశారు. ఆ పని మరేంటో కాదు, ఈ 5 ఏళ్లలో 99% మేనిఫెస్టో హామీలను అమలు చేయటమే. అంతేకాదు, గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఏ ప్రభుత్వంలో జరగని విధంగా మేనిఫెస్టో అనే డాక్యుమెంట్కు ప్రత్యేక ప్రాధాన్యత లభించేలా చేసిన ఘనత కూడా నిస్సందేహంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కుతుంది. ఈ దృశ్యాలు 2019 మేనిఫెస్టో విడుదల నాటివి. ఈ 2 పేజీల డాక్యుమెంట్ తయారీ అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ప్రజా క్షేత్రంలో తెలుసుకున్న అనేక ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ 2019లో మేనిఫెస్టో రిలీజ్ చేశారు వైఎస్ జగన్. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా 3,648 కిలోమీటర్ల చారిత్రాత్మక పాదయాత్రలో తాను చూసిన, గమనించిన సమస్యలపై లోతైన అవగాహన పెంచుకున్న వైఎస్ జగన్ వాటి పరిష్కారం కోసం పలు విప్లవాత్మక పథకాలను రూపొందించారు. వాటినే 2019 మేనిఫెస్టోలో చేర్చారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంలా భావిస్తూ పాలన సాగించారు. సందర్భం వచ్చినప్పుడల్లా మేనిఫెస్టో అంటే తనకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిదని చెబుతూ ఆ మేరకు ఉన్నతాధికారుల్లోనూ ప్రజా ప్రతినిధుల్లోనూ స్ఫూర్తిని నింపి పథకాలను అమలు చేశారు. మేనిఫెస్టో విషయంలో వైఎస్ జగన్ వైఖరికి భిన్నంగా చంద్రబాబు వ్యవహరించడం ప్రజలు గమనించారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో మాత్రమే దాని గురించి మాట్లాడతారని, రంగురంగుల పుస్తకాన్ని ప్రజలకు, మీడియాకు చూపిస్తారని జనం తెలుసుకున్నారు. ఎన్నికలు ముగిశాక ఆ డాక్యుమెంట్ ఎక్కడుందో టీడీపీ నేతలకే తెలియని అధ్వాన్నమైన దుస్థితి రాష్ట్రంలో నెలకొన్నదనే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అర్థం చేసుకున్నారు. మేనిఫెస్టో గురించి ఎవరైనా అడుగుతారేమోననే భయంతో ఆ డాక్యుమెంట్ ను పార్టీ వెబ్సైట్ నుంచి కూడా మాయం చేసిన ఘనుడు చంద్రబాబు అనే విషయాన్ని చిన్నపిల్లలు సైతం తెలుసుకున్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, ప్రతి ముఖ్యమైన అధికారి దగ్గర మేనిఫెస్టో ఉండేలా వైఎస్ జగన్ జాగ్రత్తలు తీసుకున్నారు. నవరత్నాల పాలనకు అర్థం చెబుతూ 58 నెలల కాలంలో డీబీటీ ద్వారా 2.70 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా వెళ్లాయి. ఇది ఒక చరిత్ర. ఏ రాష్ట్రంలోనూ ఇలాగా ప్రజలను బలోపేతం చేసిన ప్రభుత్వం లేదు. చాలా పథకాలన్నీ డోర్ డెలివరీ జరిగేలా చూడడం అనేది వైఎస్ జగన్ మేనిఫెస్టో అమలులో కీలక అంశం. మేనిఫెస్టో అమలు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన గొప్ప వ్యవస్థలు గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్లు.
ఈ వ్యవస్థల సాయంతో గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ లంచాలు వివక్ష లేకుండా ప్రతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నారు. అర్హులకే పథకాలందేలా చూడడంలో ఈ వ్యవస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. అర్హత ఉంటే చాలు, ప్రతి కుటుంబానికి సంతృప్త స్థాయిలో పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం కావాలనేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విధానం. ఒకరికి ఒక పథకమే అని కాకుండా వారికి అర్హత ఉంటే 4-5 పథకాలనైనా సరే ఇవ్వాలని అధికారులకు ఆదేశాలిచ్చి అవి అందేలా చూశారాయన. తండ్రి స్ఫూర్తితో తండ్రి కంటే 2 అడుగులు ఎక్కువే వేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అమలులో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. దాంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు పలు పథకాలు అందుతుండటంతో వారి జీవితాల్లో నాణ్యమైన మార్పులు వస్తున్నాయి. సాంకేతిక కారణాల వల్లనో మరో సమస్య వల్లనో పథకాలు అందుకోవడంలో ఎవరైనా లబ్ధిదారులు పొరపాటున మిస్ అయితే వారిని గుర్తించి మరీ మరో అవకాశం కల్పించడం అనేది గతంలో ఎన్నడూ లేదు. మిస్ అయిన వారి కోసం సంవత్సరంలో 2 సార్లు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి మరీ వారికి స్కీమ్లు అందించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. మేనిఫెస్టో అమలు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న మరొక గొప్ప నిర్ణయం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమ నిర్వహణ. ఈ కార్యక్రమం ద్వారా ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు మేనిఫెస్టోను తీసుకుని లబ్ధిదారులకు చూపి వారికి ఏ పథకాలు అందుతున్నాయో తెలుసుకున్నారు. సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించారు. స్కీమ్లను పటిష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదాలు పొందారు. నిజానికి ఇలాంటి కార్యక్రమం దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. రాష్ట్ర ఆదాయం ఖర్చులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశేషమైన పట్టును సంపాదించారు. ఆర్థిక రంగ నియమ నిబంధనల ప్రకారం సంక్షేమ పథకాలకు కేటాయింపులు చేసి 5 ఏళ్లలో ఏ పథకాన్ని ఆపకుండా అమలు చేశారు. అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చే చంద్రబాబు లాంటి నాయకుల్లాగా కాకుండా బడ్జెట్పై అవగాహనతో సంక్షేమ పథకాలను తీర్చిదిద్ది సక్సెస్ఫుల్ గా అమలు చేశారు. రాబోయే 5 సంవత్సరాల పాటు అవే పథకాలన్నిటినీ కొనసాగిస్తామని హామీ ఇస్తూ వాటిలో అమ్మ ఒడి, రైతు భరోసా, వాహనమిత్ర, పింఛన్ కానుక లాంటి పథకాలను మరింత బలోపేతం చేసి 2024 మేనిఫెస్టోను ఘనంగా ప్రకటించారు జగన్. నమ్మకం అండి, భరోసా మాక్సిమం 99.1% ఇంప్లిమెంటేషన్ జరిగిందో ప్రజల్లో నమ్మకం వచ్చేసింది, భరోసా వచ్చింది, విశ్వసనీయత వచ్చింది. అరే, ఈ నాయకుడిని నమ్ముకుంటే నాకు జరుగుతుంది. ఎవరైనా అండి పాలకులు సో ఆ నమ్మకం అనేది కలిగించాలి. ఎప్పుడు నమ్మకం కలుగుతుంది? చెప్పిన మాట మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగినప్పుడే. ఈ 58 నెలల పాలనలో ఎన్ని రకాలైన అవరోధాలు వచ్చినా కూడాను, ఎన్ని రకాలైన కష్టాలు వచ్చినా కూడాను చాలా సమర్థవంతంగా ఈ సంక్షేమాన్ని ఒక పక్కన అభివృద్ధిని, పథకాలపైన ప్రజల సమస్యలపైన సంపూర్ణమైన స్పష్టతతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేశారు. సంక్షేమాభివృద్ధికి సముచిత ప్రాధాన్యత ఇస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు మహిళా సాధికారతపై ప్రత్యేక ఫోకస్తో పాలన అందించారు. పేద కుటుంబాలు అప్పుల పాలు కావద్దని విద్య, వైద్య రంగాల్లో తెచ్చిన పథకాలు అర్హులందరికీ చేరుతున్నాయి. ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందేలా చూడడం అనేది దేశంలోనే ప్రథమం. విద్యారంగంలో కూడా ఎలాంటి పరిమితులు లేకుండా ఫీజులు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఇంత చేసిన ముఖ్యమంత్రికి మద్దతుగా నిలవడం తమ ధర్మమని భావించిన ప్రజలు ఇలా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచారు. జగన్ మార్క్ సంక్షేమాభివృద్ధికి జై కొట్టారని గ్రౌండ్ రియాలిటీని అధ్యయనం చేస్తున్న రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. వైఎస్ జగన్ నమ్ముకుంది, బలంగా విశ్వసించింది ప్రజలనే. చంద్రబాబు నమ్ముకుంది కుట్రలు, కుతంత్రాలనే. చంద్రబాబు రాజకీయాలను, జగన్ రాజకీయాలను చూసిన వారికి ఎవరికైనా సరే చాలా సులువుగా అర్థమయ్యే విషయం ఇది. జగన్ పాలన ప్రారంభమైన తర్వాత ఆయా పథకాల అమలు విషయంలో ఆయన సర్కారుకు పేరు రావద్దనే కుత్సిత బుద్ధితో అనేక కేసులు వేయించిన ఘనుడు చంద్రబాబు. చంద్రబాబు విసిరిన అనేక సవాళ్లను, కుట్రలను, కుతంత్రాలను ఎదుర్కొంటూ అత్యంత సాహసోపేతంగా పాలన అందించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం ప్రజలకు బాగా అర్థమైంది. లీడర్ ఎవరో, చీటర్ ఎవరో తెలుసుకున్నారు. ఈసారి ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాలకు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రజా ప్రభుత్వానికి మద్దతు పలికారు. తానొక్కడినే సరిపోననే విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు తనకు తోడుగా దత్తపుత్రుణ్ణి తెచ్చుకున్నారు. తామిద్దరితో అయ్యే పని కాదనే విషయం తొందరగానే అర్థమైంది.
నానాపాట్లు పడి బీజేపీని తెచ్చుకున్నారు. మొత్తానికి 3 పార్టీల పొత్తుతో పాటు పరోక్షంగా కాంగ్రెస్ సాయాన్ని ఉపయోగించుకున్నారు. జగన్ ఒక్కడే ఒకవైపు, మరొక వైపు గుంపుగా పలువురు నేతలు. జగన్ తన పొత్తు ప్రజలతోనే అని తేల్చి చెప్పారు. చంద్రబాబు బ్యాచ్ కుట్రలు కుతంత్రాలను ఆశ్రయించింది. ఎల్లో మీడియా ద్వారా లేనిపోని దుష్ప్రచారాలను అడ్డు అదుపు లేకుండా కొనసాగించారు. రాష్ట్రంలో ఏ మూలన ఎవరు తుమ్మినా దగ్గినా దానికి జగనే కారణమన్నట్టుగా మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో రాసిపడేశారు ఎల్లో మీడియా పెద్ద మనిషి రామోజీరావు. అయినా సరే జగన్ ఎక్కడా వెనకడుగు వేయలేదు, ఎవరికీ భయపడలేదు. అంతేకాదు, ఈ క్రమంలో తన మీద హత్యా ప్రయత్నం జరిగినా సరే జగన్ జంకలేదు. ప్రజాక్షేత్రంలో ముందుకు దూసుకుపోయారు. రాజకీయ ప్రత్యర్థుల తప్పులను, తప్పుడు దారులను ఏకిపారేశారు. చంద్రబాబు కుట్రలను కడిగి పారేస్తూ వాస్తవాలను ప్రజల ముందుకు బలంగా తీసుకుపోయారు. వైఎస్ జగన్ కు అనుభవం లేదని, అతనొక బచ్చా అని తేలిగ్గా మాట్లాడుతున్న చంద్రబాబుకు వైఎస్ జగన్ ఇచ్చిన సమాధానం సర్వత్రా చర్చనీయాంశమైంది. 2014 ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు ఇలాంటి తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈసారి కూడా బాబు అవే వెకిలి మాటలు మాట్లాడుతూ జగన్ ఇమేజ్ను తక్కువ చేయడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. అది తెలుసుకున్న జగన్ గట్టిగానే బదులిచ్చాడు. నేను బచ్చానైతే ఎందుకు నీవు పలు పార్టీల అండను తెచ్చుకున్నావు? సమాధానం చెప్పు చంద్రబాబు అంటూ నిలదీశాడు. నన్ను ఒక బచ్చా అంటా ఉన్నాడు ఈరోజు ఈ మధ్య చంద్రబాబు. అవును, ఓడిపోయే కాలం వచ్చినప్పుడు, హైదరాబాదుకు వెనక్కిపోయే కాలం వచ్చినప్పుడు, పోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరో బచ్చాగానే కనిపిస్తాడు. నువ్వు బచ్చా అంటున్న నేను ఇంటింటికి మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా నిలబడి ప్రజలను ఓటడుగుతా ఉన్నాడు. నువ్వు బచ్చా అంటున్నా నీ జగన్. మరి 14 ఏళ్ళు సీఎం అంటావు, 3 సార్లు సీఎంగా చేశానంటావు. మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒక్క మంచైనా నువ్వు చేసింది గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును. ఇలా కొనసాగిన వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ఒకవైపు సంక్షేమాభివృద్ధి పథకాలను, కార్యక్రమాలను వివరిస్తూనే, అదే సమయంలో చంద్రబాబు బ్యాచ్ దిగజారుడు రాజకీయాలను చీల్చి చెండాడుతూ కొనసాగింది. ప్రజలను ఆలోచింపచేసేలా వర్తమాన రాజకీయాలను వివరించడంలో వైఎస్ జగన్ ప్రసంగాలు ఉదాహరణలతో సహా సులువుగా, స్పష్టంగా కొనసాగాయి. ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నుంచి పిఠాపురంలో చివరి ఎన్నికల ప్రచారం ముగిసే వరకు ప్రతి దశలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో కొనసాగిన వైఎస్ఆర్సీపీ ఎన్నికల సమరం ప్రజలకు అన్ని విషయాలను వివరించింది. వాస్తవాలను వెలుగులోకి తెచ్చి వాటిపై ప్రజల్లో తగిన అవగాహన పెంచింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల్లో కనీ విని ఎరుగని ఓటు చైతన్యం వచ్చింది. జగన్ ప్రభుత్వంలో మేలు జరిగిన ప్రతి వర్గం ప్రజలు ఛలో పోలింగ్ స్టేషన్ అనుకుంటూ తరలివచ్చారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, రైతులు, యువతీ యువకులు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు అన్ని వర్గాల ప్రజలు జగన్ ప్రజా పాలనకు మద్దతుగా నిలిచినట్టు క్షేత్రస్థాయి విశ్లేషణలు, నివేదికల ద్వారా తెలుస్తోంది.